హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో నేను మీకు ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. లాంగ్ అండ్ షార్ట్ అండ్ బీడ్స్ అండ్ లోడింగ్ స్టోన్ చైన్తో నేను ఈ డిజైన్ అయితే వర్క్ చేశాను అనమాట. అలాగే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ బ్యాక్ అయితే కంప్లీట్ చేసేసాను. అక్కడక్కడ స్టోన్స్ అంటించాలి. నేనైతే మీకు ఎలా వర్క్ చేస్తానైతే చూపిస్తాను అనమాట. బీడ్స్ ఎలా కుట్టాలి, అలాగే లీఫ్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. మరి ఇంకెందుకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి, ఓకేనా? నేను ఇప్పుడు బ్యాక్ అయితే డిజైన్ చేసేసాను కదా, హ్యాండ్ చూపిస్తున్నాను. నేను హ్యాండ్కి ఎలా డిజైన్ చేస్తున్నానో, అలాగే నేను డిజైన్ చేశాను కదా, ట్రేసింగ్ చేశాను. అది వచ్చి నేను వైట్ కార్బన్ పేపర్తో నేను ట్రేసింగ్ అయితే చేశాను అనమాట. వైట్ కార్బన్ పేపర్ ఫస్ట్ మనము ట్రేస్ పేపర్ మీద మన డిజైన్ గీసుకొని మనకి బ్లూ కలర్ కానీ వైట్ కలర్ కానీ మన కార్బన్తో మనం డిజైన్ అనేది ట్రేస్ చేసుకోవాలి. నేను వైట్ కలర్ ట్రేసింగ్తో చేశాను అనమాట. వైట్ కలర్ పేపర్తో నేను డిజైన్ అయితే ట్రేసింగ్ చేశాను, ఓకేనా? ఎలా ట్రేస్ చేసినది కూడా నేను చూపిస్తాను, తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే నేను బీడ్స్ వచ్చి నేను షుగర్ బీడ్స్ కన్నా కొంచెం పెద్ద సైజ్ బీడ్స్ తీసుకున్నాను. షుగర్ బీడ్స్ లాగే కనిపిస్తున్నాయి కానీ షుగర్ బీడ్స్ కాదనమాట. షుగర్ బీడ్స్ కన్నా కొంచెం పెద్ద సైజు. అలాగే నేను ఒక్కొక్క బీడ్కి చైన్ వేస్తున్నాను, ఓకేనా? అలాగే నేను ఒక్కొక్క బీట్కి చైన్ వేస్తున్నాను. అలాగే నేను థ్రెడ్ వచ్చి జెరీ థ్రెడ్ తీసుకున్నాను. A1 జెరీ థ్రెడ్ చెప్తాను కదా, నేను ఏ వీడియోలో అయినా నేను A1 జెరీ థ్రెడ్ వాడానని. బీడ్స్కి వచ్చి నేను A1 జెరీ థ్రెడ్ వాడతానమాట. కాటన్ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు, నేను కాటన్ థ్రెడ్ యూజ్ చేయను అనమాట. ఒక్కొక్క బీట్కి చైన్ వేసినప్పుడు కాటన్ థ్రెడ్ కన్నా జెరీ థ్రెడ్ అయితే చాలా బాగుంటుంది. అందుకే నేను జెరీ థ్రెడ్ యూజ్ చేస్తాను అనమాట. ఇలా ఆ లైన్ మీద నేను బీడ్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. బీడ్స్తో అండ్ థ్రెడ్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ లోడింగ్ ఉంటుందన్నమాట దీంట్లో. అలాగే నేను చూడండి, ఇలా ఆ లైన్ మీద ఇలా ఒక్కొక్క బీట్కి ఒక్కొక్క చైన్ వేస్తున్నాను. అలాగే లీఫ్ వచ్చి లాంగ్ అండ్ షార్ట్ అనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో నేను మీకు చూపించాను లాంగ్ అండ్ షార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి లీఫ్ కానీ. మళ్ళీ నేను చూపిస్తున్నాను. మనము ఇలాగా అవుట్లైన్ వేసుకోవచ్చు, అవుట్లైన్ వేసుకోకుండా కూడా మనం లీఫ్ని ఇలా డిజైన్ చేసుకొని వదలవచ్చు. కాకపోతే నేను ఇలా లీఫ్ లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ చేసిన తర్వాత కూడా నేను అవుట్లైన్ కింద జెరీ థ్రెడ్ని యూజ్ చేసి అవుట్లైన్ కూడా వేస్తున్నాను అనమాట, ఓకేనా? ఇలా ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్, మళ్ళీ ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్ ఇలా వేసుకోవాలి. లీఫ్ వచ్చి మనం డిజైన్ ట్రేస్ చేస్తాం కదా, ఆ లైన్ అనేది దాటకుండా మనం ఆ లైన్లోనే మనం డిజైన్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలాగ నేను మళ్ళీ చూపిస్తాను. అలాగే వచ్చి నేను లీఫ్ మధ్యలో ఒక చైన్ అనేది వేస్తున్నాను. ఇలా చైన్ వేసుకుంటే ఏమవుతుందంటే థ్రెడ్ అనేది ఎంబోజ్ అవుతుందన్నమాట. అందుకే లోపల ఒక లైను ఇలా వేసుకుంటే మనకి థ్రెడ్ అనేది ఎంబోజ్ అవుతుంది, బాగుంటుంది, ఓకేనా? ఇలా వేసుకోవాలి. ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్. ఈ లోపల వేసిన చైన్ ఇలా వస్తుందన్నమాట. ఇలా మనకి థ్రెడ్ లోపల మనం వేసిన గొలుసు కుట్టు అనేది అలా వస్తుంది, ఓకేనా? ఇలా ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్. ఇలాగా ఆఫ్ అండ్ ఆఫ్ కలర్స్ కూడా తీసుకోవచ్చు. శారీలో వచ్చి ఓన్లీ సింగిల్ కలర్ వచ్చింది, అందుకే నేను మొత్తము బీడ్స్ను లీవ్స్ అన్నిటికి ఈ కలరే యూజ్ చేశాను. మీరు ఏం చేస్తారంటే శారీలో 2 కలర్స్ వస్తే లీఫ్లో ఒక హాఫ్ వచ్చి ఒక కలరు, ఒక హాఫ్ వచ్చి ఒక కలర్ వేసుకోవచ్చు. లేదనుకుంటే ఒక్కొక్క లీఫ్కి ఒక కలర్ వేసుకోవచ్చు. నేను ఫ్లవర్ కూడా సేమ్ ఇదే కలర్ వేసేసాను, ఎందుకంటే శారీలో వేరే కలర్స్ ఏం లేవన్నమాట. శారీలో వచ్చి వేరే కలర్స్ ఏం లేవు, అందుకే నేను ఒక కలర్ని యూజ్ చేశాను. మీకు శారీలో 2 కలర్స్ ఉండి మీరు ఒక ఫ్లవర్కి ఒక కలర్ వేసుకోవచ్చు, లీఫ్కి ఒక కలర్ వేసుకోవచ్చు, లేదంటే లీఫ్ ఆఫ్ అండ్ ఆఫ్ కలర్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది డిజైన్ వచ్చి. అలాగే బీడ్స్ వద్దు అనుకుంటే మీరు చైన్ కూడా వేసుకోవచ్చు అనమాట. డబల్ చైన్ వేసుకోవచ్చు, లేదంటే స్టోన్ లైన్ కావాలంటే స్టోన్ లైన్ కూడా వేసుకోవచ్చు. స్టోన్ లైన్ కూడా చాలా బాగుంటుంది. స్టోన్ లైన్ యూజ్ చేసుకోండి, లేకపోతే బీడ్స్, షుగర్ బీడ్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను షుగర్ బీడ్స్ కన్నా కొంచెం పెద్ద సైజ్ బీడ్స్ తీసుకున్నాను అనమాట, ఓకేనా? ఇలా డిజైన్ అయితే మనకి లీఫ్ అయితే ఇలా వస్తుంది. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. లీఫ్ లోపల ఇలా చైన్ వేసుకుంటే మనకి థ్రెడ్ అనేది లీఫ్ అనేది కొంచెం ఎంబోజ్ అయినట్టుగా ఉంటుంది, అందుకే లోపల ఇలా థ్రెడ్ వేసుకున్నాం. అలాగే పైపింగ్ థ్రెడ్తో కూడా మనం ఇలా చేసుకోవచ్చు. నేను ఇంకా ఇలాగే చైన్ వేసేస్తున్నాను. పైపింగ్ థ్రెడ్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నేను అది కూడా ఒకసారి చూపిస్తాను, ఓకేనా? ఇలా మన డిజైన్ అయితే ఫస్ట్ ట్రేస్ పేపర్తో ఇలా డిజైన్ చేసేసుకొని మనకి ఏ కలర్ అయితే మ్యాచింగ్ తీసుకుంటామో సిల్క్ థ్రెడ్స్ అవి మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే
అలాగే ఫ్రెండ్స్ ఏ క్లాత్ మీద నేర్చుకోవాలని అడుగుతున్నారు, వైట్ పాప్లన్ క్లాత్ తీసుకోండి. మీరు నేర్చుకోవడానికి వైట్ పాప్లన్ క్లాత్ తీసుకోండి. 2 మీటర్స్ తీసుకుంటే మీకు నేర్చుకోవడానికి సరిపోతుంది. అలాగే థ్రెడ్ వచ్చి 2 డేస్ వరకు మనము సింగిల్ థ్రెడ్ యూస్ చేసి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. తర్వాత 2 డేస్ 3 డేస్ తర్వాత డబల్ చైన్ అనేది వేసుకోవాలన్నమాట. ప్రాక్టీస్ చేయాలి. నా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోస్ అన్నీ చూస్తే మీకు ఎలా వేసుకోవాలని, ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఏ క్లాత్ యూస్ చేయాలి, ఏ థ్రెడ్ యూస్ చేయాలి అనేది నేను వివరంగా చెప్పాను. అలాగే నీడిల్ వచ్చి 14 ml నీడిల్ తీసుకోండి. 14 నెంబర్ అయితే మీకు అన్ని వర్క్స్ అన్నీ నేర్చేసుకోవచ్చు అనమాట. బీడ్స్ కుట్టచ్చు, థ్రెడ్ కుట్టచ్చు, స్ప్రింగ్ కుట్టచ్చు, అన్నీ కుట్టచ్చు. 14 నెంబర్ తీసుకోండి. 14 నెంబర్ అయితే మీకు ఏ మగ్గం వర్క్ మెటీరియల్ షాప్లోనైనా దొరుకుతుంది. ఓకేనా. అలాగే బీడ్స్కి అటు ఇటు చైన్ వేసుకోవాలి. అలాగే నేను లైన్స్ డ్రా చేశాను కదా, ఆ లైన్స్ మీద ఓన్లీ సింగిల్ ఇలా చైన్ అనేది వేసుకోవాలన్నమాట. లాస్ట్లో ముడి వేసేసుకోండి. అక్కడ కుందన్ అంటించి కుందన్ చుట్టూ గొలుసుకుట్టు కూడా వేసుకోవచ్చు. నేనైతే కుందన్ అంటించుకోకుండా, కుందన్సే కాకుండా మనం స్టోన్స్ అంటించుకోవచ్చు. అలాగే జర్కన్ రింగ్స్ అని చెప్పాను కదా, జర్కన్ రింగ్స్ దానిపైన స్టోన్స్తో కూడా మనం ఇక్కడ అంటించుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు కుందన్స్ అంటించుకుంటారంటే కుందన్స్ అంటించుకోండి. ఓకేనా. అలాగే ఫ్రెండ్స్ ఇలాగా లాస్ట్లో ముడి అనేది వేసేసుకొని మళ్ళీ ఈ బీడ్స్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. బీడ్స్ పక్కన నుంచి మనం లైన్ అనేది వేసుకోవాలి. ఓకేనా. అవుట్ లైన్ ఇలా బీడ్స్ పక్కన నుంచి రావాలి మనం చైన్ అనేది. ఓకేనా. ఇలా మళ్ళీ ఆ లైన్స్ మీద మనం ఇలా గొలుసుకుట్టు అనేది వేసుకోవాలి. కొంచెం లాంగ్ కాదు, కొంచెం షార్ట్ కాదనమాట. ఇలా డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. గొలుసుకుట్టు అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. మీరు గొలుసుకుట్టు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు డిజైన్స్ అనేది వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఏ డిజైన్ వర్క్ చేసినా, లీవ్స్ కుట్టినా, ఫ్లవర్స్ కుట్టినా, ఏది కుట్టినా మనకు గొలుసుకుట్టుతోనే వస్తుంది. గొలుసుకుట్టునే కొంచెం లాంగ్ కొంచెం షార్ట్ వేస్తాం కాబట్టి మీరు గొలుసుకుట్టు అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మీకు వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా వస్తాయి. అలాగే వర్క్ అనేది కొంచెం స్పీడ్గా కూడా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. గొలుసుకుట్టు బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే నాట్ వచ్చి కూడా నేను 2 టైప్స్ చెప్పాను. మీకు ఏది ఈజీగా ఉంటే ఆ నాట్ అనేది వేసుకోండి. ఓకేనా. అలాగే వచ్చి క్లాత్ వచ్చి ఏ క్లాత్ మీద నేర్చుకోవాలని అడుగుతున్నారు, వైట్ పాప్లన్ క్లాత్ తీసుకోండి. ఓకేనా. ఇలా మన హ్యాండ్ వచ్చి డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా ఉంటుంది హ్యాండ్ వచ్చి. ఇలా మొత్తం స్టోన్స్ అయితే నేను అంటించేసాను కదా. అలాగే ఇలా పైపింగ్ థ్రెడ్ కూడా చేసేసాను. అలాగే ఫ్రెండ్స్ మనం హ్యాండ్కి వచ్చి మనం చివరి దాకా పైపింగ్ వేస్తాం కదా, అప్పుడు మనకి రింగ్ పెట్టడానికి కుదరదు కాబట్టి ఇలా మనకు వేస్ట్ ఒక క్లాత్ అనేది అతుక్కోవాలన్నమాట. ఒక కాటన్ క్లాత్ మీరు ఏదైనా డ్రెస్సెస్ కుట్టినప్పుడు పీసెస్ ఉంటాయి కదా, అవి ఇలా మనం జాకెట్ పీస్కి ఇలా అటాచ్ చేసేసుకుంటే మన రింగ్ టైట్ చేసుకోవడానికి కుదురుతుంది. ఎందుకంటే చివరి దాకా మనం పైపింగ్ చేయాలి కాబట్టి. అదే మగ్గం మీద అనుకో మనం మొత్తం జాకెట్ అంతా పెట్టేసి క్లాత్ పెట్టి మనం వర్క్ చేసుకుంటాం. ఇలా రింగ్ మీద మనం పెట్టినప్పుడు ఏంటంటే ఇలా హ్యాండ్ చేసినప్పుడు మనకి ఇలా క్లాత్ అనేది ఇలా అదుక్కోవటం వల్ల, అటాచ్ చేయడం వల్ల మనకి రింగ్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఇలా ఈసారి ట్రై చేయండి. ఓకేనా. బ్యాక్ నెక్ వచ్చి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇలా స్టోన్స్ అంటించేసాను. ఇలా ఉంటుంది డిజైన్ వచ్చి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకేనా. మీరు 3-4 డేస్లో మీరు ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఫ్లవర్ కూడా సేమ్ నేను మొత్తం శారీలో అంతా లెమన్ కలర్ ఉంది, గోల్డ్ కలరే ఉంది. అందుకే నేను వేరే కలర్ యూజ్ చేయడానికి లేదనమాట. అందుకే నేను ఈ కలర్స్ అయితే ఇలా యూజ్ చేశాను. చాలా బాగుంది. అయినా సరే మీకు శారీలో 2 కలర్స్ వచ్చినాయి అంటే ఫ్లవర్ ఒక కలరు, లీఫ్ ఆఫ్ అండ్ ఆఫ్ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పైపింగ్ థ్రెడ్ కలర్ మార్చుకోవచ్చు, లేకపోతే లీఫ్ ఒక కలరు, పైపింగ్ థ్రెడ్ ఒక కలరు, ఫ్లవర్ ఒక కలర్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఓకేనా. డిజైన్ అయితే ఫస్ట్ ట్రేస్ పేపర్ మీద డిజైన్ చేసుకున్న తర్వాత మనం ఈ బ్లౌజ్ పీస్ మీద వైట్ కార్బన్ కానీ బ్లూ కార్బన్ పేపర్ పెట్టి మనం డిజైన్ అయితే ట్రేస్ చేసుకోవాలి. దీని మీద బ్లూ కలర్ కనిపించింది కాబట్టి నేను వైట్ కలర్ కార్బన్ పేపర్తో నేను డిజైన్ అయితే ట్రేసింగ్ చేశాను అనమాట. ఓకేనా. ఇలా అక్కడక్కడ కుందన్స్ అంటించాను కదా, మీరు కావాలంటే మొత్తం అంతా వెనక బ్యాక్ సైడ్ మొత్తం అంటించేసుకోవచ్చు. నేను అంతా అంటించుకోకుండా జస్ట్ బోర్డర్ వరకు మాత్రమే నేను స్టోన్స్ అయితే అంటించాను. ఎలా ఉంది డిజైన్ అయితే మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా. తప్పకుండా మరి డిజైన్ అయితే ట్రై చేస్తారు కదా. ఇలా వస్తుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంది, త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే ఫ్రంట్ వచ్చి సేమ్ మనం బ్యాక్ అయితే ఎలా చేసామో ఫ్రంట్ కూడా వచ్చి సేమ్ అలాగే. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.